దేవుని నైజం ఏంటంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన స్వభావ లక్షణాల్లో ఇదొకటి దేవుని యొక్క నైజం అది. అలాగే మన నైజం ఏంటి? ఈ రోజుల్లో మనం తగని వాళ్ళం. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పాము నైజం ఏంటి చెప్పండి? పాలు పోసినోడినే ఏం చేస్తుంది? అది ఆ జాతికి ఉన్న స్వభావ సిద్ధమైన లక్షణం, అవునా కదా? నువ్వు ఎంతైనా పెంచు, ఎంతైనా పాలు పోయి, నువ్వు ఎన్ని రోజులైనా నీతో ఉంచుకో, అది పాలు పోసినోడినే కాటేస్తుంది. ఇది సర్పజాతికి ఉన్న నైజం. మనం పెంచుకునే కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కకు ఒక నైజం ఉంది. బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఏముందంటే కుక్క కక్కిన దాన్ని ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? కక్కిన దాన్ని ఎవడని తింటాడా? మనిషి అనేవాడు ఎవడని తింటాడా? మీరు కుక్కలు చూడండి, ఆ జాతికి ఉన్న లక్షణమే అది. పళ్ళు ఎంత తింటదా? ఎంత తింటది, పెట్టిందంట తింటది, మళ్ళా కక్కిద్ది, దాన్ని కక్కేసి మళ్ళా దాన్ని తింటది. ఎంత చండాలం అది! అర్థమవుతుందా? పందికి ఒక నైజం ఉంది. దాన్ని ఎంత శుభ్రంగా కడిగినా అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? ఆ జాతి లక్షణం అది. మందేం జాతి? మనుష్య జాతి కదా. మరి మన జాతి లక్షణం ఏముండాలి? ఏమై ఉండాలి? మనం నమ్మదగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మదగిన దేవుని చేత తయారు చేయబడినటువంటి, సృష్టింపబడినటువంటి వ్యక్తులు మనం ఎలా ఉండాలి? వాస్తవానికి నమ్మకస్తులుగా ఉండాలి. మానవ నైజం ఈరోజు మారిపోయింది. మానవుని స్వభావం మారిపోయింది. మానవుని స్వభావ లక్షణాలు మారిపోయినాయి. మనిషిగా బతకట్లా. బైబిల్ అంటుంది మనిషి ఏమైపోతున్నాడంటే పశుప్రాయుడైపోతున్నాడు, పశువు అయిపోతున్నాడు. గాడిదకో నైజం ఉంది కదా, గాడిదకి ముందుకెళ్ళినా తన్నిద్దంట, వెనక్కు పోయినా. ఆ జాతి లక్షణం అది. ఈరోజు మనిషి ఏమైపోతున్నాడు అంటే పశుప్రాయుడైపోతున్నాడు. అందుకే మనుషుల్ని ప్రభు ఏమని పిలిచాడంటే, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవడు తప్పించును. ఏమన్నాడు? ఏం పిలిచాడు? సర్ప సంతానమా. ఇప్పుడు గోంగూర అమ్ముకునే ఆమె వచ్చింది అనుకోండి, ఆమెను ఏం పిలుస్తారు? పాలాయన వచ్చాడు అనుకోండి, ఆయన మీరేం పిలుస్తారు? పిలుస్తారుగా. ఆయన ఏమైనా సిగ్గుపడతాడా? పోనీ తాగుబోతుండే ఏమని పిలుస్తారుగా. అట్లా ప్రభు మన యొక్క గుణలక్షణాలను బట్టి మనల్ని కూడా ఆ రోజుల్లో కొంతమందిని ఏమని పిలిచాడంటే సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా అన్నాడు. అవునా? వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, సర్పములారా, ఇట్లా రకరకాలుగా వారిని పిలిచాడు. అంటే ఇప్పుడు మనిషిలో ఏ నైజం పనిచేస్తుంది? సర్ప నైజం.